యక్షగాన కథలు కనుమరుగయ్యాయి. మళ్ళీ యక్షగాన కథలకు పూర్వ వైభవం రావాలని పంచ పాండవుల కథ వారు యాదగిరి కృష్ణమూర్తిలో అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో రామక్కపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం వద్ద రామక్కపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పంచ పాండవుల కథ వారిచే మహాభారతం, వీరబ్రహ్మం గారి కథలు, అల్లిరని కథల వంటి పలు యక్షగాన కథలు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యక్షగాన కథల పట్ల జనాల ఆదరణ తగ్గుముఖం పట్టిందని, పూర్వం యక్షగాన కథలు చెబుతున్నారనే విషయం తెలవగానే ఇక వినడానికి గ్రామ పెద్దలు ముదిరాజులు అధిక సంఖ్యలో వచ్చి వినేవారని, కానీ ప్రస్తుతం ఈ కాలంలో టీవీలో మొబైల్ ఫోన్లు రావడంతో కథ చెబుతున్నాము అంటే ఇటువైపు రావడమే లేదు అని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారుల గురించి పూర్వ వైభవం మళ్లీ తెచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారులను గుర్తించే పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు బరిగే శంకర్, గొడుగు చిన్న నరేష్, మెతుకు చంద్రం, బరిగే మల్లేశం, బరిగే నరేష్, రెడ్డబోయిన చంద్రం, మొతుకు రాజు వీరితో పాటు ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. गुरु महाराज गुरु నా పేరు కృష్ణమూర్తి. మా గ్రామం తంగలపల్లి, కోహెడ మండలం. మేము ప్రతి సంవత్సరం ఒక 2 నెలలు ఇటువంటి ఈ యాత్రలు, ఇవి మెదక్ కానీ, సిద్దిపేట కానీ, కోరుట్ల, జగిత్యాల్ ఇటువంటి గ్రామాలు తిరుగుతుంటాము. మేము ఈ యొక్క పాండవ భాగవతాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రదర్శిస్తున్నాము. కానీ జనంలో ఆదరణ తక్కువైపోయింది. కానీ ఆ యొక్క పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ జనం లోపల ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే ఈ యొక్క యక్షగానాలు, ఈ యొక్క కథలు మళ్ళీ ఆ యొక్క పూర్వం ఏ విధంగా ఆ యొక్క యక్షగానాలు ప్రతి ఒక్క ఊరిలో ఎంత ఆదరణ పొందినాయో ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ యొక్క యక్షగానాలు మళ్ళీ ఆదరణ పొందాలి. మళ్ళీ ఆ యొక్క కళ మళ్ళీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ద్వాపర యుగంలో పంచపాండవులు, కౌరవులు మాయాజూదము ఆడి అరణ్యం పోవడం జరిగింది. పాండవులు ఆ యొక్క అరణ్యం లోపల ఈ పాండవులు తిరుక్కుంటూ ఆ యొక్క అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ యొక్క ముదిరాజు జంపన్న కొడుకు దుర్గన, వీళ్ళు అక్కడ అడవిలో కొర్రచేను వేయడం జరిగింది. ఆ యొక్క కొర్రచేను వేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మొక్కుకున్న మొక్క ఏంటిదంటే ఈ యొక్క పాండవులకు ఈ యొక్క ముదిరాజులు భోజనం పెట్టి వాళ్ళను సంతృప్తి పరచాలనేది ఆయన మొక్కు. ఇది జంపన్న మొక్కుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ పాండవులు తిరుక్కుంటూ ఆ యొక్క కొర్రచేను వద్దకు అరణ్యంలోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ జంపన్న కొడుకు దుర్గన్న అక్కడ కావలి ఉన్నాడు.
ఈ కొర్ర చేనుకు కావాలి ఉన్నాడు. కావాలి ఉంటే ఈ కొర్ర చేను దగ్గర ఈ దుర్గన్న కావాలి ఉన్నప్పుడు ఈ యొక్క ఆయనకు ఆకలి ఇది బాగా ఆకలి వేసి ఈ యొక్క కొర్ర చేను అతడు ఒక 2 కంకులు తీసుకొని ఆయన ఈ పాండవులకు మొక్కి ఆయన భోంచేసాడు. వాళ్ళకు నైవేద్యం పెట్టి భోంచేసాడు. భోంచేస్తే ఈ జంపన్న ఈ భోజనం చేసింది ఆ యొక్క తండ్రి దుర్గన్న వచ్చి చూసిండు. అయితే ఈ పాండవులకు పెట్టకుండా నువ్వు ఈ యొక్క కంకులు భోజనం చేసినావు, నువ్వు తప్పు చేసినావని అక్కడ ఈ జంపన్న ఆ యొక్క దుర్గన్నను చంపి ఆ యొక్క చేనుగట్టు పైన ఆయనను బొందబెట్టిండు. పెడితే అప్పుడు ఈ పాండవులు ఆ కుర్ర చేను వద్దకు వచ్చారు. అయ్యా జంపన్న, మాకు ఆకలేస్తుంది, మాకు కాస్త కొర్రలు కావాలి అంటే, మీరెవరు ఇక్కడికి రావద్దు, అక్కడ ఈ కుర్ర చేను మేము పాండవులకు పెట్టినాకనే ఇది భోజనం చేయాలని మేము మొక్కుకున్నాం కాబట్టి మీరు దూరం ఉండుర్రి, మేము భోజనం నీకు పెట్టడం జరగదు అని ఈ యొక్క అక్కడ తిరస్కరిస్తే, అయ్యా మేము పాండవులమే, నువ్వు మొక్కుకున్న మొక్కు తీర్చడానికి మీకు ఇది ఇక్కడికి వచ్చినాం, మేము పాండవులమే, నువ్వు నాకు భోజనం పెట్టాలని చెప్పి అక్కడ ధర్మరాజు ఈ యొక్క జంపనను అడగడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి. మేము పాండవ కథ వారము. మేము ముదిరాజులను ఆశించి ముదిరాజుల దగ్గరికి వస్తాము. కానీ వెనకట మా తాతల నాటి యుగానికి చూసుకుంటే ఇప్పటికీ తరానికి చూసుకుంటే చాలా ఫరక్ అయిపోయింది. కానీ ఆదరించేవారు ఉన్నారు, దాతలు ముదిరాజులు ఉన్నారు, ఆదరించేవారు ఉన్నారు. కానీ కాకపోతే వినేవారు లేరు. మేము వేషాలు వేసి పాండవ భాగవతాన్ని, భారతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, గజగౌరి వ్రతం కానీ, శ్రీ సాహసం కానీ, కీచకవధ కానీ, పాండవ వనవాసం అంటారు దాన్నే, తారచంద్ర, ఆడికి అయితే బ్రహ్మంగార నాటకము, ఆడికి అయితే అల్లిరాణి, ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటూ యక్షగానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. కానీ వెనకటి సాంప్రదాయానికి ఇప్పటి సాంప్రదాయానికి చాలా కనుమరుగైపోయింది. ఈ యొక్క కళ అంతరించిపోయింది. కానీ మళ్ళీ పూర్వవైభవం రావాలని పోయిన ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని కళాకారులకు పింఛన్ తీసుకొచ్చారు. దాన్ని కూడా కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. వారి ద్వారా ఇప్పుడు మళ్ళీ కళ అనేది మళ్ళీ బయటకు వచ్చింది. యక్షగాన కళాకారులనని వెలికి తీయడానికి బయటకు తీసినాము. వారి సహాయం కొద్దీ మళ్ళీ మేము ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క గ్రామానికి. మాకు ఎక్కడికి వెళ్ళాలంటే ధర్మపురి, నిర్మల్, ఆదిలాబాదు, అడికలు పోతే మెదకు, సిద్దిపేట, వెళ్తే జగిత్యాల్, ఇటువంటి కొన్ని గ్రామాలు, కొన్ని అంటే నేను పెద్ద పెద్ద గ్రామాలు చెప్పాను. అటువంటి గ్రామాలలో మేము తిరుక్కుంటూ సిద్దిపేట ఏరియా కూడా రామక్కపేట గ్రామంలో ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినాము. రామక్కపేట ముదిరాజు సంఘం వారు మమ్మల్ని బ్రహ్మాండంగా ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము ఇప్పటికి కూడా ఈ తరానికి ఇప్పుడు మనకు టీవీలు, సినిమాలు ఎక్కువైపోయినాయి. మేము ఒకవేళ ప్రోగ్రాం చేసినా కానీ వినేవారు తక్కువైపోయారు. ఎవరో కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ప్రోగ్రాం దగ్గరకు వచ్చి వినడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కళను అంతరించిపోకుండా మేము కళాకారులను దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోకుంటూ మా ముదిరాజులను యాచించి మేము వస్తున్నాం కాబట్టి మమ్మల్ని పాండవ కథ వారు అంటారు. ఈ విధంగా మేము దీన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.